నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం అయితే మనం చిత్రపురి కాలనీలో ఉన్నాము. యూట్యూబర్ కోమలి అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ఫ్లాట్ వద్ద మనం ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ ఆ అమ్మాయి ఎలా ఉండేది, ఎవరితో ఎంత స్నేహంగా ఉండేది, ఒకసారి ఈ చుట్టుపక్కల పరిసరాల్లో జనాలు ఉన్నారు, ఒకసారి ఎదురింటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం. ఒకసారి రండి. ఆ, కోమలి మీకు తెలుసా అమ్మా? తెలుసండి. ఎట్లా? ఇంటెదురు ఉంటారు కదా, తెలియకుండా ఎలా ఉంటుంది. ఎలా ఉండేది కోమలి? బాగుండేదండి. చాలా మంచి అమ్మాయి. చాలా బాగుండేది. అంటే మామూలుగా ఈ కోమలి సూసైడ్ చేసుకున్నప్పుడు మీరు ఉన్నారా ఇక్కడ? ఉన్నానండి. మీకు తెలిసిందా అంటే సౌండ్స్ కానీ ఏమన్నా రావడం? ఏమి రాలేదండి, సౌండ్స్ ఏం లేవు. నైటు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టారు. 3:30 అలా అయింది. మండే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3:30 ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టారు. మాకు సౌండ్ వచ్చేసి మేము తీసాము, ఓపెన్ చేసాము. ఏంటమ్మా అంటే కోమలి డోర్ తీయట్లేదు, ఇలా ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తుందంట, మిస్ యూ మమ్మీ, మా మమ్మీని బాగా చూసుకోండి, ఇలా మెసేజ్ చేస్తుందంట. డోర్ తీయట్లేదు అక్క అంటే, అయ్యో ఏమైంది అంటే, ఏమో అక్క డోర్ తీయట్లేదు అంటే, పడుకొని ఉంటారులే అమ్మా అని మేము అన్నాము. ఒక అమ్మాయి వచ్చింది, ఇంకా అమ్మాయి సారీ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏమన్నా డోర్ తీస్తే మాకు ఇన్ఫామ్ చేయండి అంటే, మీరు ఎక్కడ ఉంటారు అంటే, తను అనలేదు, ఇక్కడే ఉంటామని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఉంది కదా అని మేము ఓకే అనుకున్నాం. పొద్దున్నే డోర్ కొడుతుంటే తను తీయట్లేదు. ఇంకా మేము కొట్టి మాకేం చేయాలో తోచలేదు. ఓనర్ గారికి ఇన్ఫామ్ చేసాము. ఓనర్ ఇక్కడ లేరు. మాకేం అర్థం కాక ఇన్ఛార్జికి కాల్ చేసాము. ఇన్ఛార్జి సెక్యూరిటీని పంపించారు. సెక్యూరిటీ వచ్చి చూస్తే కొడితే డోర్ తీయలేదు. ఇంకా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి గట్టిగా ఓపెన్ చేస్తే కోమలి యాంగ్ చేసేసారు. అంటే ముఖ్యంగా ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ రోజు వచ్చేటోళ్ళ, లేదంటే ఇక్కడ ఏ టైంలో ఉండేది, లేదంటే వేరే ఫ్లాట్స్లో ఏదైనా ఉండేదా, లేదంటే ఇక్కడికి తరచుగా వస్తూ ఉండేదా? ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు అండి. తను యూట్యూబరు, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ మనకు అంత తెలీదు. యూట్యూబర్ అని తెలుసు, చదువుకుంటున్నానని చెప్పిందండి, అంతే. ఇంకా అంటే మామూలుగా మీ ఇంటికి రావడం కానీ ఫ్రెండ్లీగా ఉండడం కానీ చేస్తూ ఉంటుంది? తక్కువ అండి. ఆ అమ్మాయి ఇంట్లో పెద్దగా ఉండదు. నేను టైలరింగ్ చేస్తాను, తను వచ్చి ఏమన్నా ఉంటే చేయించుకొని వెళ్ళిపోయింది. అంటే హ్యాంగ్ చేసుకోవడానికి టైం ఉండింది, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, డోర్ కొట్టారని చెప్పారు. ఆ టైంలో మీతో ఏమైనా చెప్పడం జరిగిందా ముందు రోజు కానీ దానికి ముందు? లేదండి, ఏం చెప్పలేదు. యాక్చువల్లీ మాకు కాలనీలో టెంపుల్ ఓపెనింగ్ ఉంది సండే రోజు, మేమంతా అక్కడే ఉన్నాము. నైట్ కూడా కనిపించింది, కానీ బాగానే ఉంది. ఇంకా ఏం చెప్పలేదు. అసలు ఇలా ఎందుకు చేసుకుందో మాకు తెలియట్లేదండి. అంటే ముఖ్యంగా అఖిల్ రెడ్డితో ప్రేమ వ్యవహారమే కారణంగా చెప్తా ఉన్నారు. అంటే అఖిల్ రెడ్డి ఎప్పుడన్నా ఇక్కడికి రావడం జరిగిందా, లేదంటే ఎట్లా? అసలు అతను ఎవరో తెలీదు. మేము నిన్న సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే యాక్చువల్లీ అతను కనిపించలేదు సరిగా, మాస్క్ వేసుకొని ఉన్నారు. మరి అతనే అంటున్నారు, మాకైతే తెలియదు. అంటే ఒక ఒక ఇన్ఫార్మ్ అన్నా చేస్తుంటారు కదా, అంటే మీరు ఎదురుగా ఉంటారు, తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఉన్నా కూడా ఏది చేయలేదండి. అమ్మాయి మనకు అంత పరిచయం లేదు, మేము అంతగా పట్టించుకోము. ఇంట్లో నా వర్క్ నాన్ బిజీ, అంతే. అంటే మీరేం చేస్తారు? టైలరింగ్ చేస్తాను. ఎస్. అంటే అమ్మాయికి సంబంధించి వాళ్ళ మమ్మీ కానీ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారా ఇక్కడికి? మమ్మీ ఎప్పుడు రాలేదండి. మమ్మీ కోవిడ్లో ఏం చేస్తారంటే, కోవిడ్లో ఉంటారు మమ్మీ అని చెప్పారు. డాడీ మట్టికి వైజాగ్లో ఉంటారని. తమ్ముడు వచ్చేవాడు అప్పుడప్పుడు. అంటే ఇక్కడే వీడియోలు చేసేటోళ్ళ ఇంట్లోనే వీళ్ళు? చేసేవాళ్ళు ఏమో తెలియదు. యూట్యూబ్లో అయితే మేము చూస్తే కొన్ని వీడియోస్ అయితే ఇంట్లో ఉన్నాయి. అంటే ముఖ్యంగా పోలీస్ వాళ్ళు వచ్చి మా పొద్దున డోర్ ఓపెన్ చేయగా నిన్న ఏం చెప్పారు? మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా పోలీస్ వాళ్ళు? ఇన్ఫర్మేషన్ తీసుకున్నారండి. ఏమని అడిగారు? ఏం అడగలేదు, మీరు ఏం చేస్తారు, తను మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు, ఇట్లా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇంకేమన్నా అడగడం జరిగిందా? అడిగారండి, ఏం చేస్తుంది ఏంటి, ఏం చదువుకుంది ఏంటంటే, ఏం చదువుకుందో మేము అడగలేదు ఎప్పుడు. ఏమంటే చదువుకుంటున్నాను అక్క నిన్న, అంతే. అంటే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ చిత్రపురికి వచ్చి 12 years అయింది. ఈ ఇంట్లోకి వచ్చి 9 years. ఆ అమ్మాయి వచ్చి 8, 9 years ఇయర్స్ కాదు, మంత్స్. ఓకే. అంటే ఈ 9 monthsలో మీరు ఎప్పుడన్నా చూసారా అమ్మాయి కొంచెం తేడాగా రావడం కానీ, లేదంటే కొంచెం ఊగుతూ రావడం కానీ, ఇట్లా పరిస్థితులు ఎప్పుడన్నా చూసారా? లేదండి, ఎప్పుడు చూడలేదు. అలాంటి అమ్మాయి కాదని అనుకుంటున్నాం, ఎప్పుడు లేదు. కానీ మంచి అమ్మాయి, అందరితో బాగుంటుంది, అంతే. అంటే లాస్ట్ టైం కూడా సూసైడ్ చేసుకున్నాను, కాపాడారు అని చెప్పారు. ఎక్కడ అదేంటది? తెలియదండి, నేను లేను, ఊరు వెళ్ళాను. అప్పుడు చేసుకుందని తెలిసింది. తర్వాత మేము మామూలుగా పిలిచి చెప్పాము, అలా చేసుకోకమ్మా, నీకు చాలా ఫ్యూచర్ ఉంది అంటే, చైనాక ఎప్పుడు అని అనింది. అప్పుడు ఏమైనా చెప్పడం జరిగిందా? అప్పుడు ఏం చెప్పలేదండి.
అప్పుడు కూడా నేను స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకున్నానని చెప్పింది. కానీ మాకు తర్వాత తెలిసింది తను అలా చేసుకుంది అని. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందా? సేమ్ హౌసెస్ అండి అన్నీ. సేమ్. సేమ్ ఓకే. ఎన్ని 2 బిహెచ్కేనా ఇది? సింగిలే. సింగిల్. ఓకే. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇంతవరకు అయితే ఎప్పుడు చేసుకోలేదు. లాస్ట్ టైం అయితే స్లీపింగ్ బిల్స్ మింగినా అంటూ కూడా చెప్పింది. అయితే ఇంతవరకు అలాంటి అమ్మాయి కాదు, ఎప్పుడు కూడా అలా చేసుకునే అమ్మాయి కాదు. రాత్రి ఎప్పుడు ఇక్కడే ఉండేది, ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు వచ్చేవాళ్ళు అని కూడా చెప్తా ఉన్నారు. ఎదురింటి వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఆ అమ్మాయిని ఇట్లా చేస్తుందని అనుకోలేదు. సో నిన్న నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. మేమే షాక్ అయ్యాము. నైట్ 1 o'clock వచ్చి డోర్ కొట్టారంటూ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళైతే. ఒకసారి అన్నతో ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఏమైందన్న? నా పేరు సయ్యద్ అండి. ఇక్కడ నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా 7 years నుంచి చేస్తున్నా సార్. ఈ 7 years నుంచి చేస్తుంటే ఒక కాల్ వచ్చేదండి, మాది నైట్ షిఫ్ట్ యాక్చువల్లీ. ఎదురుగా ఫ్లాట్లో వాళ్ళు ఈ బ్లాక్ ఇన్ఛార్జ్కి కంప్లైంట్ చేస్తారు, మా ఎదురింటి అమ్మాయి డోర్ ఓపెన్ చేయట్లేదండి, వాళ్ళు టెన్షన్ ఉంది మాకు. అమ్మాయి మార్నింగ్ డోర్ ఓపెన్ చేయలేదు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడు డోర్ ఓపెన్ చేయాలండి, మాకు టెన్షన్ ఉంది, కొంచెం సెక్యూరిటీని పిలిపించారంటే సెక్యూరిటీని పిలిపించాను. సెక్యూరిటీ నేను పంపించాను. సెక్యూరిటీ పంపించి డోర్ కొట్టాలంటే డోర్ కొట్టినా డోర్ ఓపెన్ చేయలేదంట. మా సెక్యూరిటీ నాకు కాల్ చేసి డోర్ ఓపెన్ చేయలేదని అంటే నేను పిఎస్ఓకి ఇంటిమేషన్ ఇచ్చాను. పిఎస్ వాళ్ళు వచ్చారు. పిఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు డోర్ కొట్టినా కానీ డోర్ ఓపెన్ చేయలేదు. పిఎస్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని డోర్ బద్దలు కొట్టేసాను. డోర్ వెనక స్క్రూస్ లోపల గడి వేసుకున్నాను సార్. లోపల గడి వేసుకున్నది, డోర్ లాక్ చేసి ఇట్లా కాదు, లోపల గడి వేసుకున్నదమ్మా. ఓకే. గడి వేసుకుంటే మేము గట్టిగా తన్నేస్తాం, కాలుతో తన్నేస్తే డోర్ ఇరిగిపోయింది, లోపల స్క్రూస్ ఇరిగిపోయి మొత్తం వచ్చేసింది. ఆ అమ్మాయికి ఇక్కడ పిఎస్ వాళ్ళు ఇక్కడ నుంచి లోపల నుంచి చూసుకుంటే అమ్మాయి ఫ్యాన్ కూరేసుకుని ఉంది. అంటే లోపల నుంచి ఎలా చూడడం జరిగింది అంటే ఇక్కడ మాకు కొంచెం గ్యాప్ ఉన్నా సార్. ఓకే. ఆ గ్యాప్లో నుంచి చూస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాని ద్వారా మేము పిఎస్ఎల్కి ఇంటిమేషన్ ఇచ్చేసాం. ఇప్పుడు ఆ లేడీస్ అయినా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు కదా, ఓవర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమన్నా ఇట్లా ఉండదే మేము అనుకున్నాం. వాస్తవానికి ఆల్కహాల్ కాదు, ఏం కాదు. ఆ అమ్మాయి ఇంకా డోర్ ఓపెన్ చేయడం, ఎంతసేపు డోర్ ఓపెన్ చేయడం వల్ల మాకు సూసైడ్ చేసుకుని మాకు అర్థమైపోయింది. ఇక్కడ స్మెల్ తోటి మాకు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మీరు అమ్మాయిని ఎప్పుడన్నా తరచుగా చూసే వల్ల ఏంటి? కాలనీలు తరచుగా అంటే మేము అంత పర్టికులర్గా చూడం సార్. యూట్యూబర్స్ అని చెప్పి సెంటర్గా వస్తుంటారు పోతూ ఉంటారు, కానీ అంత పర్టికులర్ ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా అమ్మాయిని ఇంతవరకు మీ కాలనీలో? 2-3 times చూసాను అంతే సార్. ఎలా ఉండేది మీరు చూసినప్పుడు? ఏ సిచ్యువేషన్లో ఉండేది అమ్మాయి? ఎలా ఉండేది? స్టూడెంట్ డీసెంట్ అంటే స్టూడెంట్ అని బాగానే ఉంటుంది సార్. పర్సన్ అయితే ఎప్పుడు చూసినా కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది ఒక టార్గెట్ అమ్మకి. యూట్యూబ్ నైటు బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఆ రోజు శనివారం నాడు 10:40 టైంలో వచ్చాడు. మళ్ళీ సండే మార్నింగ్ 8:15కి అతను బయటకు వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాల ద్వారా మేము చూసాము అసలు ఏం జరిగింది, ఫ్లాట్కి ఎవరు వచ్చారని చూసాము. దాన్ని బట్టి బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయినాక మళ్ళీ వీళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుని మాకు అక్కడ ఐడియా లేదు సార్. సంథింగ్ ఏదో లెటర్లు అయితే ఒక 2 letters ఉన్నాయి. లెటర్లో వచ్చేసి బాయ్ ఫ్రెండ్ రిమార్క్ వల్లే ఉంది, అతను నేను వదిలేస్తున్నా, చీట్ చేస్తానని చెప్పేసి అంటాం వల్ల దానివల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుని మేము అనిపిస్తున్నాం. పిఎస్ వాళ్ళ హ్యాండల్లోనే సార్. ఆ అమ్మాయి ఒక డైరీ మెయింటైన్ చేసింది, డైరీలో ఉన్నవి, డైరీలో స్టోరీస్ కూడా చాలా రాసింది, డైరీలో లెటర్ పెట్టుకుని వీళ్ళు అక్కడే ఉంచుకున్నారు సార్. మీరు చూసారా అంటే ఆ డైరీస్ లాంటివి మీరు ఏమైనా చూడడం జరిగిందా? పోలీస్ వాళ్ళు ఆ డైరీ మమ్మల్ని టచ్ చేయలేదు సార్, వాళ్ళే తీసేసుకున్నారు. ఆ అమ్మాయి ఐడి కార్డు, ఆధార్ కార్డు అవి మేము ఫోటో తీసుకుని మేము గ్రూప్లో పెట్టుకున్నాం. మా సార్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము. మా సార్ వాళ్ళు కూడా దానికి ఇంకా పిఎస్ వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా అనిపిస్తుంది. సార్ వాళ్ళు కూడా స్పందించారు సార్. అంటే దీనికి ఈ హౌస్కి రెంట్ ఎంత ఉండేది మామూలుగా? వాస్తవానికి వచ్చేసి ఇక్కడ రెంట్ 14,000 ఉంటుంది. 14,000 అంటే సింగిల్ బెడ్రూమ్ కాకుండా ఇది నార్మల్గా ఉండేది ఒక 1 BHK సార్. 1 BHKకి అసలు 20,000 రెంట్ అంటే ఎవరికైనా టూ మచ్. 17,000 18,000 చాలా టూ మచ్. ప్రతి నెల కరెక్ట్గా వచ్చేస్తుందా దీనికి సంబంధించి డబ్బులు? ఇది ఐడియా లేదు సార్, ఇది మాకు తెలియదు. వాళ్ళు ఏ తారీఖున డబ్బులు ఇస్తారో వనర్స్ తెలియదు. ఈ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి డాక్టర్ గారు సార్, కాలనీలో అతను డాక్టర్. ఆయన అతని హ్యాండల్లో ఉంది ఫ్లాట్ ఇది. రైట్, థ్యాంక్ యూ అన్న. అంటే చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. ఇదే ఫ్లాట్ ఆ 404కి సంబంధించి 404 ఇది. ఈ ఫ్లాట్లోనే తను ఉండేది. ఇక్కడే కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. 1.5 డేగా డోర్ తీయకపోవడంతో వెంటనే ఇంకా అధికారులకి, పోలీసు వాళ్ళకి అందరికీ కూడా సమాచారం ఇచ్చి కాలనీ వాసులు వెంటనే పోలీసులను పిలిపించి వెంటనే ఆ లాక్ని పగలగొట్టి ఏదైతే ఇక్కడ ఉందో ఈ స్పాట్ ఉందో ఇక్కడ నుంచి తొంగి చూడడం జరిగింది. తొంగి చూసి వెంటనే స్మెల్ రావడంతో ఇంకా వెంటనే అనుమానం వచ్చి డోర్ బద్దలు కొట్టి కూడా చూడడం జరిగింది. చూస్తే చీరకు ఉరి వేసుకొని ఉండే స్థితిలో చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే ఇంకా బాడీని
హాస్పిటల్కి కూడా తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. నిన్న నైటే లవర్ వచ్చారు ఇక్కడికి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడే కూడా చెప్పులు అవన్నీ కూడా ఉంది అమ్మాయికి సంబంధించి. బ్లాక్ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇక్కడే ఉంది. ఎదురింటి వాళ్ళైతే అలాంటి అమ్మాయి కాదు అని చెప్తా ఉన్నారు. చూద్దాం ఈ కేసు ఏం జరగబోతుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.